మనకి మహాభారతంలో కాండవ దహనం అని ఒక సబ్ పాయింట్ ఉంటుంది. అందులో నరనారాయణులైనటువంటి అర్జునుడు కృష్ణుడు మాట్లాడుకుంటుండగా ఒక వృద్ధుడు వచ్చేసి నాకు ఆకలి తీరట్లేదు అంటే అవి ఇవి పెట్టిస్తే ఏమి తిండి చాలదు, అదేంటి అంటే నాది అజీర్ణం స్వామి, ఏమి తీరదు, నేను ఏం కోరుకుంటే ఇది నా తిండి వేరేగా ఉంటుంది అంటే నా ఆకలి తీర్చగలరా అంటే తీర్చడం, నీ ఆకలి తీర్చలేకపోవడం ఏంటి, తీరుస్తామంటే అర్జునుడిని కృష్ణుడిని మాట ఇవ్వమని కోరతాడు. మాట ఇచ్చాక అసలు రూపంలో కనబడి నేను అగ్నిదేవుడిని, ఇక్కడ నాకు వాస్తవంగా ఈ మధ్య జరిగినటువంటి యజ్ఞంలో నాలో వేసినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కారణంగా నేను క్షీణించిపోతున్నాను, నా వల్ల కావట్లేదు, దానికి ఆయుర్వేదం మందే పరిష్కారం, కాకపోతే ఆయుర్వేదం ఒకటి కాదు, కాండవ వనం మొత్తాన్ని దహించితే కానీ నా ఆకలి తీరదు అని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు కూడా తెలివిగా అట్లయితే రెడీ, కాకపోతే మా అర్జునుడికి మంచి బాణాలు వేయాలంటే ఇప్పుడు ఇవన్నీ తెచ్చుకోలేదు వీళ్ళు అది అని చెప్తాడు. అట్లయితే నేను ఇస్తానని చెప్పి తను అక్షయ తృణీరము ఇస్తారనమాట. అలాగే అర్జునుడు వాడినటువంటి గాంధీవం, ఈ రెండింటిని అగ్నిదేవుడు అర్జునుడికి బహుమతిగా ఇస్తాడు, అదే యుద్ధంలో వాడారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అక్షయ తృణీరం అంటే బాణం తీస్తూ ఉంటే ఇంకోటి పుడతా ఉంటుంది, తీస్తూ ఉంటే పుడతా ఉంటుంది, ఎన్ని బాణాలైనా వేయచ్చు. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే హమాస్ తీవ్రవాదులు రోజు వాళ్ళకి సంబంధించిన స్థావరాలు ధ్వంసం అవుతున్నాయి, అనేక మంది చస్తున్నారు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, శరణార్థి శిబిరాలు, హాస్పిటల్ వాటిట్లో దాచిన ఎన్ని ధ్వంసమైనవి, అయినా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇది ఇజ్రాయెల్కి వచ్చినటువంటి అనుమానం. అక్షయ తృణీరాల్లాగా అక్షయ బాంబులు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక కీలకమైనటువంటి స్థావరాన్ని గుర్తించింది. ఇంతవరకు ఇతర దేశాల నుంచి కొనుక్కుంటోంది హమాస్ అనుకుంటే కాదు, అక్కడే ఆయుధాల తయారీ చేస్తోంది అన్నటువంటి విషయం గుర్తుపట్టింది. ఖాన్ యూనిస్లో ఒక జెయింట్ వెపన్స్ ప్లాంట్ను గుర్తించింది. ఖాన్ యూనిస్ ప్రాంతంలో ఒక్కసారిగా దాని మీద దాడి చేసి ఆ విజువల్స్ మొత్తాన్ని ముందు చూపించి ప్రపంచానికి, ఆ తర్వాత దాన్ని భస్మీపట్లం చేసింది. దాని దెబ్బకి చుట్టుపక్కల ఉన్నట్టు భవనాలు కూలితే అంతర్జాతీయ మీడియా ఆ పక్కన కూలిన భవనాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తుంది తప్పించి అసలు విషయం పక్కన పెట్టేసింది.